హిందూ ధర్మశాస్త్రంలో జీవుడు, తర్వాత ప్రకృతి, నేచరు, భగవంతుడు, ఈ మూడు పిల్లర్స్ను పెట్టి మొత్తం వ్యవస్థనంతా నడుపుతూ ఉంటాడు. అందులో నీవు ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉన్నావు. నువ్వు కేంద్రంగా ఉన్నావంటే నీవు ఇక్కడి నుంచి అక్కడికి, అంటే ఆ పరమాత్మ వైపు చేరుకోవడానికి మధ్యలో ప్రకృతి ఆబద్ధత నీ దగ్గర ఉన్నది. నేచర్ యొక్క కట్టుబడి అనేటటువంటిది నీ చుట్టుముట్టు ఉన్నది. ఆ కట్టుబడిని తప్పించుకొని నువ్వు పోలేవు. నీకు 200 కోట్ల ఆస్తి ఉన్నా సరే నేను 150 సంవత్సరాలు బతుకుతా అంటే కుదరదు. అంటే నీకు అట్లాంటి రూల్ ఇవ్వలేదు. నువ్వు ఈ భూమి మీదకి పుట్టేటప్పుడు ఎలా వచ్చావో వెళ్ళేటప్పుడు నీ మొల పైన మొలతాడు కూడా లేకుండా గుంజుకొని పంపించేటటువంటి సిస్టమ్ పెట్టాడు. నువ్వు కోటీశ్వరుడైనా, ధనవంతుడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత మంచివాడైనా అందరి యొక్క చావులు, అందరి యొక్క పుట్టుకలు ఒకేలాగున్నాయి.